ఒక పిలుపు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ ఒక పిలుపు ఇవ్వడం. విక్రమ్ గారు మీరు చెప్పండి, 2019లో ఇలాంటి పరిస్థితి చూసామా? 2014లో ఇలాంటి పరిస్థితి చూసామా? 2009 సరే తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత ఎన్నిక కూడా ప్రశాంతంగానే జరిగింది కదా విక్రమ్ గారు. మరి ఎప్పుడు ఎందుకు ఇవాళ 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆఫ్టర్ పోలు ఇటువంటి అన్రెస్ట్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ అన్రెస్ట్? ముందుగా మిత్రులందరికీ నమస్కారం అండి, మీకు ప్రేక్షకులకు కూడా. అయితే ఇందాక మీరు చాలా పర్టినెంట్గా ఒక మాట మాట్లాడారండి. ఇవాళ రాజకీయ పార్టీలు ఏం చేయాలంటే ఒక పిలుపునివ్వాలి, ముందు సంయమనం పాటించండి, ఎవరు ఘర్షణలకు దిగద్దు, ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఒక పిలుపు ఇచ్చుంటే అన్ని పార్టీలు బాగుండేది. అది ఏ పార్టీ నుంచి కూడా అటువంటి పిలుపు రాలేదు, అది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ గారు ఈవినింగ్ అనుకుంటా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, చాలా సుదీర్ఘంగా ఆయన మాట్లాడారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ గురించి మాట్లాడారు. తర్వాత ఆయన ఎన్నికల కమిషనర్గా అధికారులని, కలెక్టర్లని అందరినీ అభినందించారు ఆయన. ఎందుకంటే పర్సంటేజ్ ఇంతవరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదా విభజిత రాష్ట్రంలో కావచ్చు, ఇంత స్థాయిలో ఎక్కడా కూడా జరగలేదు కాబట్టి అది వాళ్ళ ఘనతగా చెప్పారు. అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, పోలింగ్ తర్వాత ఈరోజు అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినట్లయితే అసలు మీరు అన్నట్టుగా గత 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు కూడా అక్కడక్కడ జరిగాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ స్థాయిలో ఎక్కడ కూడా ఘర్షణలు కానీ అల్లర్లు కానీ జరగలేదు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఇదేదో కొత్తగా ఈరోజు ఒక్కసారిగా వచ్చింది కాదండి. గత 5 సంవత్సరాలుగా ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉండవలసినటువంటి వాళ్ళు శత్రువులుగా మారిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ శత్రుత్వం పెంచుకొని ఈ స్థాయికి అగ్రనాయకత్వం కూడా ఎక్కడా కూడా వాళ్ళని సమర్థిస్తా చేయటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది అని చాలా స్పష్టంగా చెబుతుంది. ఎందుకంటే మీకు స్పర్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చేది వేరేది. ఇంత అంటే మనం చూస్తున్నాం, కెమెరాలు ఉండగానే వెళ్ళి వెహికల్స్ తగలబెట్టడం, అదేవిధంగా దాడులు చేయటం, ఎక్కడ కూడా విరవకపోవడం, పక్కనే పోలీసులు ఉన్నా కూడా అదే వాళ్ళు దే ఆర్ అన్మైండ్ఫుల్. ఏదైనా కూడా నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదండి, రెండు పార్టీలు కూడా ఈ విధమైనటువంటి 5 సంవత్సరాలుగా వాళ్ళల్లో పెంచుకున్నటువంటి ఒక పగ ప్రతీకారం కూడా బయటపడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక్క మాట చెబుతున్నా, ఇక్కడ ఏంటంటే నేను మిగతా ఇన్సిడెంట్స్ జోలికి పోను, కానీ తెనాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కనుక మనం చూసినట్లయితే అది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన సరే ఈ హ్యాపెన్ టు బి రూలింగ్ పార్టీ కావచ్చు కాక, ఆయన ఒక ఓటరు ఏమన్నాడు, మీరు లైన్లోకి రండి అంటే అంత అసహనం చెందాల్సినటువంటి అవసరం ఉండదు. ఎవరైనా సరే కొంతమంది మనం గంటల తరబడి లైన్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ముందుకెళ్తే మనం కూడా చాలా సహజంగా చెబుతాం లైన్లోకి రండి అంటాం. ఎస్పెషల్లీ ఏంటంటే ఎన్నికల సమయంలో ఎవరికైనా కూడా ఎంత పెద్ద విఐపి అయినా కూడా క్యూలో ఉండాల్సిందే. దానికి ఆయన ఒకసారిగా ఆయన చెంప చెళ్ళు అనిపించడం, సరే ఆయన కూడా కొట్టడం అనేటువంటిది కూడా ఇవాళ ఎవరో గాంధీలు లేరు, ఒక చెంప కొట్టడం దెబ్బ పడంగానే రెండో చెంప చూపించడానికి ఇప్పుడు గాంధీల వారసత్వంతో గాంధీలా కద్దరేసుకున్న రాజకీయ నాయకులే లేనప్పుడు మామూలు ఇంకోటి విక్రమ్ గారు కాదు, ఇప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ ఖండించాలి, అందరూ ఖండించాం, కానీ పోనీ అది క్షణికావేశంలో జరిగింది అనుకుంటే నిన్న ఇవాళవి నాకు ఎందుకో ప్రతి చోట ఏదో ప్లాన్డ్ గా కావాలని చేస్తున్నట్టు అంటే ఇవి ప్లాన్. ఎందుకంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో జరగలేదుగా, ఎక్కడైతే మీకు శత్రువులాగా ఉంటున్నారో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉదాహరణకి చంద్రగిరి ఉందండి, చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, పులవర్తి నాని గారికి చాలా కాలంగా అక్కడ డిఫరెన్సెస్, రాజకీయ డిఫరెన్సెస్ బాగా ముదిరిపోయి వ్యక్తిగతమైనటువంటి కక్షల కార్పణ్యాల వరకు వెళ్ళిపోయినాయి. తాడిపత్రిలో ఇప్పుడు దీపక్ రెడ్డి గారే ఉన్నారు, వారి సొంత బంధువులే ఆయన. అక్కడ పెద్దారెడ్డి గారు అందరికీ తెలుసు, ఎవరు మొదలుపెట్టారు, ముందు ఎవరు వెనకెవరని కాదు. నేనేది ఏంటంటే ఎక్కడైతే ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు కూడా అక్కడ ఆ పరిస్థితిని చక్కదిద్దటానికో లేకపోతే వాళ్ళని కొంత కంట్రోల్ చేయడానికో ప్రయత్నించాల. ఇటు సైడ్ నుంచి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, అటు సైడ్ నుంచి కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం వలన ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల కమిషన్ వారికి కూడా కొంత సమాచారం ఉంది. అందుకనే వాళ్ళ నేను అనుకోవటం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి నివేదికని ఆధారం చేసుకొని కేంద్ర ఎన్నికల
సంఘం వాళ్ళిద్దరిని కూడా సమన్ చేసిందంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అవును. ఇట్ ఈస్ ఎ స్లాప్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ కింద మనం చెప్పాలి. అవును. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంట్రోల్ అంతా కూడా సిఎస్ గారి చేతిలో, డీజీపీ గారి చేతిలో ఉంది కాబట్టి మరి వాళ్ళు రేపు వెళ్ళి ఎటువంటి అంటే నివేదిక ఏమని ఇస్తారనేటువంటిది చూడాలి. ఏదేమైనప్పటికీ ఇటువంటిది రాష్ట్రానికి రేపు ఎవరు గెలిచినా కూడా, వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా కూడా రేపు ఏమవుతుంది, ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం కనపడతలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా అంటే ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా చేయాలి, చొరవ చూపించాలి. నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా దీంట్లో కొంత చొరవ చూపించి ఆయనైనా ముందుకు రావాలి. ఎందుకంటే ఆయన కొన్ని చెప్తున్నారు, ఏ విధంగా ఉండాలి సమాజం, ఏ విధంగా చెప్తున్నారు అన్నది ఆయన ఒక బాధ్యత తీసుకోవాలి, ఒక చొరవ తీసుకొని ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వెంకటేశ్వర గారు ఏంటి పరిస్థితి అంటే ఎన్నాళ్ళు అంటే